ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మళ్లీ అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అని ఢిల్లీ హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ను ప్రశ్నించింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసి జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మీనా బన్సాల్, నేను అయోమయంలో ఉన్నానని, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు అతన్ని మళ్లీ అరెస్ట్ చేయబోతున్నారా అని అడిగారు. మద్యం పాలసీకి సంబంధించి కుంభకోణం ఆరోపణలతో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పై వేసిన మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసులో ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. జూలైలో ఈడీ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ సిబిఐ కేసులో ఇంకా కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.